బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ సేల్స్ఫోర్స్. సో ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే వర్క్ ఫ్లో రూల్స్. సో ప్రీవియస్ వీడియోలో జస్ట్ ఒక ఆటోమేషన్ పైన ఇంట్రో వీడియో ఉంది. సో ఈ వీడియోలో డీటెయిల్డ్గా అసలు వర్క్ ఫ్లో రూల్స్ అంటే ఏంటి అండ్ మనం అది ఎప్పుడు యూజ్ చేస్తాం అనే టాపిక్ పైన డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వర్క్ ఫ్లో రూల్స్ అంటే ఏంటి అంటే, సో బేసికలీ మనకి ఇదంతా ఆటోమేషన్కి మనం యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్లో రికార్డ్స్ ఉంటాయి మనకి లైక్ రికార్డ్స్ అంటే వేర్ వీ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద అకౌంట్స్, కాంటాక్ట్స్ ఎక్సెట్రా. సో ఇప్పుడు ఒక పర్టికులర్ రికార్డ్లో ఒక పర్టికులర్ అంటే ఒక క్రైటీరియా సాటిస్ఫై అయితే వీ వాంట్ టు టేక్ సమ్ యాక్షన్స్ అనమాట. అంటే ఈ మన రికార్డ్ అది సేవ్ అయినప్పుడు ఈ సో అండ్ సో కండిషన్ మీట్ అయితే వీ వాంట్ టు టేక్ సమ్ యాక్షన్స్. సో దట్ యాక్షన్స్ కెన్ బి ఫీల్డ్ అప్డేట్, ఈమెయిల్ అలర్ట్స్, టాస్క్స్ ఎక్సెట్రా. సో అటువంటి థింగ్స్ మనం ఆటోమేట్ చేయాలంటే కోడ్ రాయకుండా మనం వర్క్ ఫ్లో రూల్ సెటప్ చేయొచ్చు. సో అసలు వర్క్ ఫ్లో రూల్ సెటప్ చేయాలి అని అంటే మనకి బేసిక్గా ఫ్యూ కాన్సెప్ట్స్ ఉంటాయి. అందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైటీరియా దట్ కాజ్ వర్క్ ఫ్లో టు రన్. సో వాట్ ఈస్ ద క్రైటీరియా అంటే మనం క్రైటీరియా సెట్ చేసుకోవాలి. ఆ క్రైటీరియా సాటిస్ఫై అయితే వర్క్ ఫ్లో రూల్ రన్ అయ్యి రిలేటెడ్ యాక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సో ఆ క్రైటీరియా 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ అంటే 2 థింగ్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ 2 టైప్స్, ఇట్స్ 2 థింగ్స్. ఒకటి ఎవాల్యుయేషన్ క్రైటీరియా, ఒకటి రూల్ క్రైటీరియా. సో ఇదేంటనేది మనం డెమోలో క్లియర్గా చూద్దాం. సో ఎవాల్యుయేషన్ క్రైటీరియా అంటే అసలు యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ క్రైటీరియా అంటే ఇది మన వర్క్ ఫ్లో రూల్ అంటే ఏ కండిషన్ సాటిస్ఫై అయితే మన రూల్ ఫైర్ అవుతుంది అనేది రూల్ క్రైటీరియా. ఎవాల్యుయేషన్ క్రైటీరియా అంటే ఎప్పుడు మన రూల్ సాటిస్ఫై అవుతుంది అనేది. సో అదే డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్, సో మన కండిషన్ సాటిస్ఫై అయితే వాట్ ఆర్ ద యాక్షన్స్. సో యాక్షన్స్ వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి. ఒకటి ఇమీడియట్ యాక్షన్స్, ఒకటి టైం డిపెండెంట్ యాక్షన్స్. సో ఇమీడియట్ యాక్షన్స్ అంటే అది లైక్ యాజ్ సూన్ యాజ్ మన కండిషన్ సాటిస్ఫై అవ్వగానే మనకి యాక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. టైం డిపెండెంట్ యాక్షన్ అంటే అదొక క్యూలోకి వెళ్ళి ఆ టైం బేస్డ్గా అది రన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ అంటే ఏ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ మనం తీసుకోవచ్చు అంటే ఫీల్డ్ అప్డేట్. సో ఇది ఏదైతే సేమ్ రికార్డ్ అంటే సేమ్ ఆబ్జెక్ట్లో ఉన్న ఏదైతే రికార్డ్లో మనకి ఈ రూల్ సాటిస్ఫై అయిందో అదే రికార్డ్లో అప్డేట్స్ ఆర్ దీనికి పేరెంట్ రికార్డ్ ఏదైతే ఉంటుందో దాంట్లో అప్డేట్స్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్, సెండింగ్ అన్ ఈమెయిల్ అలర్ట్. సో ఒక పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై అయితే మనం సమ్ పీపుల్ ఇన్ అవర్ కంపెనీ వాళ్ళకి ఈమెయిల్ సెండ్ చేయొచ్చు టు అలర్ట్ దెమ్ అండ్ టు క్రియేట్ ఎ టాస్క్. సో టాస్క్స్ అండ్ ఈవెంట్స్ అనేవి సేల్స్ ఫోర్స్లో ఉంటాయి అనమాట. సో టాస్క్ అంటే ఇట్స్ లైక్ ఒక టు డూ ఐటమ్ అనమాట. సో మనం ఒక పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మన కంపెనీలో ఉండే సమ్ సేల్స్ పర్సన్ ఆర్ సంబడి వాళ్ళకి మనం ఒక టాస్క్ అసైన్ చేస్తే వాళ్ళకి ఒక టు డూలో అంటే వాళ్ళ టాస్క్స్లో ఆ ఐటమ్ కనిపిస్తుంది అనమాట. సో వాళ్ళు దే హ్యావ్ టు టేక్ యాక్షన్ ఆన్ దట్ టాస్క్. సో అట్లా మనం టాస్క్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ అవుట్బౌండ్ మెసేజ్ అంటే ఇది జనరల్లీ మనం ఇంటిగ్రేషన్ సినారియోలో మనం యూజ్ చేస్తాం. అంటే మన సేల్స్ ఫోర్స్ సిస్టమ్ ఒకవేళ వేరే అప్లికేషన్తో ఏదైనా ఇంటిగ్రేట్ అయ్యి ఉంటే ఆ ఎక్స్టర్నల్ సిస్టమ్కి ఏదైనా మెసేజెస్ పంపాలి అని అంటే మనం అవుట్బౌండ్ మెసేజెస్ యూజ్ చేస్తాము. ఇది చాలా రేర్గా పీపుల్ యూజ్ చేస్తారు. సో దీని గురించి అంత మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా ఇంటిగ్రేషన్కి ఫ్లోస్తో లైక్ దేర్ ఆర్ డిఫరెంట్ వేస్. సో ఇది అంత తెలుసుకోకపోయినా ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అండ్ ద లాస్ట్ పాయింట్ వచ్చేసి ఎండ్ ఆఫ్ సపోర్ట్. సో ఏంటంటే సేల్స్ ఫోర్స్ దే అనౌన్స్ దట్ ఫ్రమ్ December 31st, 2025 అంటే యాజ్ ఆఫ్ దిస్ రికార్డింగ్ December 4th, 2025 Salesforce is not supporting and no longer will stop supporting workflow rules and process builder. సో దీని గురించి డీటెయిల్గా మనం వీడియో ఎండ్లో చూద్దాం. సో దిస్ ఈస్ ద ఓవరాల్ ఐడియా ఆఫ్ ఎ వర్క్ ఫ్లో రూల్. సో ఈ కాన్సెప్ట్ మనం డెమో చేస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్ మీ గో టు ద సేల్స్ ఫోర్స్ ఆర్గ్. సో ఒకసారి నేను సేల్స్ ఫోర్స్ ఆర్గ్కి లాగిన్ అయిన తర్వాత సో వెదర్ మనం ఒకసారి సెటప్ పేజ్లో ల్యాండ్ అవుతాము ఆర్ లేదంటే మన హోమ్ పేజ్లో ల్యాండ్ అవుతాము. సో ల్యాండ్ అయిన తర్వాత ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే సెటప్కి వెళ్ళి సో నేను డెమో పర్పస్కి ఒక వర్క్ ఫ్లో రూల్ క్రియేట్ చేసి టెస్టింగ్ చేద్దాం డిఫరెంట్ యాక్షన్స్ అటాచ్ చేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెటప్ హోమ్కి క్విక్ ఫైండ్కి వెళ్ళి ఇక్కడ వర్క్ ఫ్లో అని టైప్ చేస్తే మనకి వర్క్ ఫ్లో రూల్స్ అనే బటన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే
మనకి ఆర్గ్‌లో వర్క్ ఫ్లో రూల్స్‌కి మనం వెళ్తాం. ఒకసారి వర్క్ ఫ్లో రూల్స్ పేజ్‌లో ల్యాండ్ అయిన తర్వాత మనకి ఇక్కడ మెసేజ్ వస్తుంది. అంటే సేల్స్‌ఫోర్స్ ఈస్ ఎంకరేజింగ్ అస్ టు యూజ్ ఫ్లో ఇన్‌స్టెడ్ ఆఫ్ వర్క్ ఫ్లోస్ బికాస్ ఈవెన్చువల్లీ ఎట్ సమ్ పాయింట్ దే విల్ డెప్రికేట్. సో, అందుకని దే ఆర్ ఆస్కింగ్ అస్ టు మూవ్ టు ఫ్లోస్. బట్ స్టిల్ యాస్ ఎ సేల్స్‌ఫోర్స్ డెవలపర్ మనం ఆర్ ఎన్ అడ్మిన్ మనం ఏంటంటే మనం వర్క్‌లో ఏదైనా ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ లెగసీగా మన ఆర్గ్‌లో ఉన్న వర్క్ ఫ్లో రూల్స్‌ని ఒక్కొక్కసారి మేనేజ్ చేయాల్సొస్తుంది. కాబట్టి మనం ఈ టాపిక్ తెలుసుకుంటున్నాం అనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా క్రియేట్ చేయాలి వర్క్ ఫ్లో రూల్స్ అంటే, సో, మీరిక్కడ చూడొచ్చు. లైక్ ఇట్ సేస్ లైక్ వర్క్ ఫ్లో రూల్ కాన్ఫిగర్ చేయాలి అనంటే, మనం ఒక క్రైటీరియా సెట్ చేయాలి. ఇమ్మీడియేట్ యాక్షన్స్ అండ్ టైమ్ డిపెండెంట్ యాక్షన్స్ అనేది మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో, లైక్ ఫస్ట్ నేనేం చేశానంటే ఇక్కడ న్యూ రూల్ అనే బటన్ క్లిక్ చేస్తున్నా. చేసిన తర్వాత ఇక్కడ స్టిల్ మళ్ళీ అగైన్ సేల్స్‌ఫోర్స్ చెప్తుంది. ట్రై ఇట్ ఇన్ ఫ్లో బిల్డర్ అని అంటుంది. బట్ మనం జస్ట్ సింప్లీ కంటిన్యూ విత్ వర్క్ ఫ్లో రూల్ అని పెడదాం. సో, ఇక్కడ నేను ఏ ఆబ్జెక్ట్ పైన అంటే ఏ ఆబ్జెక్ట్ సంబంధించిన రికార్డ్ పైన నా రూల్ ఫైర్ అవ్వాలనేది చెప్పాలనమాట. సో, మనం డెమో పర్పస్‌కి మన బేసిక్ అకౌంట్ ఆబ్జెక్ట్‌ని యూజ్ చేసుకుంటున్నా. సో, అకౌంట్ అని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. నౌ రూల్ నేమ్. సో, వర్క్ ఫ్లో రూల్‌కి ఒక నేమ్ ఇవ్వాలనమాట. సో, దట్ ఐడెంటిఫైస్ లైక్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్. సో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ డెమో పర్పస్ కాబట్టి మనం ఏం చేద్దామంటే అకౌంట్‌లో మనం సమ్ వర్క్ ఫ్లో రూల్స్ కాన్ఫిగర్ చేసి దాన్ని డెమో చేద్దాం. సో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, సో, లెట్స్ సే నా కండిషన్స్ అన్నీ అకౌంట్ రెవెన్యూ బేస్డ్‌గా ఉన్నాయనుకోండి. సో, రెవెన్యూ బేస్డ్ ఉన్నాయి. సో, లెట్స్ సింప్లీ నేను అకౌంట్ రెవెన్యూ అని ఇస్తున్న రూల్ నేమ్ ఆర్ అకౌంట్ రెవెన్యూ రూల్ ఆర్ సంథింగ్ అట్లా ఇస్తున్నా. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఎవాల్యుయేషన్ క్రైటీరియా అనేది ఉంది. సో, ఇది ఇంపార్టెంట్. ఎవాల్యుయేషన్ క్రైటీరియా అంటే ఏంటంటే సో, బిఫోర్ ఐ కమ్ టు దట్ సో, రూల్ క్రైటీరియా అంటే ఇందాక చెప్పినట్టు మనకి ఏ కండిషన్ సాటిస్ఫై అయితే మన రూల్ ఫైర్ అవ్వాలి. సో, ఇక్కడ మనం 2 వేస్‌లో ఇది ప్రొవైడ్ చేయొచ్చు. ఒకటి క్రైటీరియా ఆర్ మెట్ అండ్ ఫార్ములా ఎవాల్యుయేట్స్ టు ట్రూ. టు టు కీప్ ఇట్ సింపుల్ నేను ఓన్లీ క్రైటీరియా ఆర్ మెట్ అని చెప్తున్నా. తర్వాత ఇక్కడ నా కండిషన్ ఏంటి? సో, నా కండిషన్ ఏంటి అంటే నా అకౌంట్‌లో ఉన్న యాన్యువల్ రెవెన్యూ. సో, ఓకే. అకౌంట్ ఐ విల్ సే యాన్యువల్ రెవెన్యూ ఇన్ ద రూల్ నేమ్. ఓకే. యాన్యువల్ రెవెన్యూ ఒకవేళ ఇది గ్రేటర్ థాన్ $1,000 అయితే దెన్ ఐ వాంట్ టు టేక్ సమ్ యాక్షన్. సో, ఇది నా కండిషన్. సో, ఒకసారి నేను అకౌంట్ అనేది సేవ్ చేసినప్పుడు నా అకౌంట్ రెవెన్యూ వాల్యూ గ్రేటర్ దెన్ 1,000 అయితే ఐ వాంట్ టు టేక్ సమ్ యాక్షన్. నౌ ఇప్పుడు ఆ యాక్షన్ ఎప్పుడు తీసుకోవాలి అనంటే ఎవాల్యుయేషన్ క్రైటీరియా డిసైడ్ చేస్తుందనమాట అది. సో, లైక్ క్రియేటెడ్ అంటే ఓన్లీ ఒక రికార్డ్ ఫస్ట్ టైమ్ లైక్ ఒక కొత్త రికార్డ్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే రూల్ ఫైర్ అవ్వమని చెప్తుంది. సెకండ్ కండిషన్ ఇదేంటంటే క్రియేటెడ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్ అంటే ఇట్ క్యాన్ బి ఒక రికార్డ్ కొత్తగా క్రియేట్ అయినప్పుడు కానీ ఆర్ ద రికార్డ్ ఈజ్ ఎడిటెడ్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ఎడిటెడ్ దాంట్లో ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మన యాక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి క్రియేటెడ్ అండ్ ఎనీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్ సబ్సిక్వెంట్లీ మీట్ క్రైటీరియా. సో, ఇక్కడ మెయిన్ పాయింట్ ఈ సబ్సిక్వెంట్లీ మీట్ క్రైటీరియా. సో, అంటే ఏంటంటే సో, నేను రికార్డ్ క్రియేట్ ఆర్ ఎడిట్ చేస్తున్నా అండ్ ఎడిట్ చేసినప్పుడు ఏంటంటే నాకు ఇప్పుడు రెవెన్యూ అనేది గ్రేటర్ దెన్ 1,000 వస్తుంది. బట్ ప్రీవియస్‌లీ అంటే నా ప్రీవియస్ స్టేట్ వచ్చేసి అంటే బిఫోర్ దిస్ సేవ్ నాకు రెవెన్యూ అనేది నాట్ గ్రేటర్ దెన్ 1,000. సో, అటువంటి సినారియోస్‌లో మాత్రమే మనం థర్డ్‌ది యూజ్ చేసుకోవాలి. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ లైక్ 90% ఆఫ్ ద టైమ్ మన వర్క్స్‌లో మనం ఈ థర్డ్ క్రైటీరియానే యూజ్ చేస్తాము. ఎందుకంటే అండ్ సమ్ టైమ్స్ మనకి ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్ సినారియో కూడా మనకి యూజ్ అవుతది. సో, ఫర్ ఎ డెమో పర్పస్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఓన్లీ క్రియేటెడ్ అని పెడుతున్నా. పెట్టేసి రెవెన్యూ గ్రేటర్ దెన్ 1,000. సో, పెట్టి క్రైటీరియా ఆర్ మెట్ అండ్ సేవ్ అండ్ నెక్స్ట్. సో, సేవ్ అండ్ నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఒక వర్క్ ఫ్లో రూల్ క్రియేట్ అయింది. సో, నేను ఇక్కడ వర్క్ ఫ్లో రూల్స్‌కెళ్ళి చూస్తే నాకు అకౌంట్ యాన్యువల్ రెవెన్యూ రూల్ అనేది క్రియేట్ అయింది. సో, బట్ ఈ రూల్ ఇట్‌సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూల్ ఈస్ నాట్ యాక్టివ్. సో, యాహ్! సో, ఈవెన్ దో ఐ యాక్టివేట్ ద రూల్. సో, నేను రూల్‌ని యాక్టివేట్ చేస్తా. ఓకే. క్యాన్సెల్. సో, ఇక్కడ యాక్టివేట్ అనే బటన్ క్లిక్ చేస్తున్నా. చేస్తే నాకు రూల్ యాక్టివేట్ అయింది. సో, నాకు రూల్ యాక్టివేట్ అయినా గానీ
ఇట్‌సెల్ఫ్ లైక్ నాకు ఒక కొత్త అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేసినా ఇప్పుడు నాకు ఎటువంటి యాక్షన్ జరగదు. ఎందుకంటే నేను ఈ రూల్‌కి ఎటువంటి యాక్షన్స్‌ని అటాచ్ చేయలేదు. సో, రూల్స్‌కి మనం యాక్షన్స్ అటాచ్ చేయాలంటే ఇక్కడ మన రూల్‌కొస్తే మనకి ఇక్కడ వర్క్‌ఫ్లో యాక్షన్స్ అనేది ఉందనమాట. సో, ఇక్కడ మనకి 2 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇమ్మీడియేట్ వర్క్‌ఫ్లో యాక్షన్స్, ఇంకొకటి టైమ్ డిపెండెంట్ యాక్షన్స్. సో, మనం డెమో పర్పస్‌కి ఫర్ నౌ ఇనీషియల్‌గా ఓన్లీ ఇమ్మీడియేట్ యాక్షన్ చూద్దాం. సో దట్ మనకి రూల్ సాటిస్ఫై అవ్వంగానే అంటే యాస్ సూన్ యాస్ మనం రికార్డ్ సేవ్ చేసేటప్పుడు మన కండిషన్ సాటిస్ఫై అయితే ఇమ్మీడియేట్‌లీ మనకి ఆహ్, మనకి యాక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. సో, ఫర్ డెమో పర్పస్ సో నేనిక్కడ ఎడిట్ అని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఇమ్మీడియేట్ యాక్షన్స్‌లో యాడ్ యాక్షన్స్. సో, ఎయిదర్ ఎగ్జిస్టింగ్ యాక్షన్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఆర్ కొత్త యాక్షన్స్‌ని క్రియేట్ చేయొచ్చు. సో, మనకి ఎగ్జిస్టింగ్ యాక్షన్స్ ఆల్రెడీ సిస్టమ్‌లో ఏం కాన్ఫిగర్ అయ్యి లేవు. లైక్ ఫీల్డ్ అప్డేట్ గానీ, ఈమెయిల్ అలర్ట్ గానీ ఏదీ లేదు. సో, అందుకని నేను క్యాన్సిల్ చేసేసి బ్యాకెళ్ళి ఇక్కడ యాడ్ న్యూ ఫీల్డ్ అప్డేట్ చేస్తున్నా. సో, నాకు రెవెన్యూ గ్రేటర్ దెన్ 1000 అయితే నాకు అకౌంట్ రికార్డ్‌లో సమ్ అదర్ ఫీల్డ్‌ని నేను అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా. సో, నేను ఇక్కడ ఏమంటున్నా అంటే అకౌంట్ అప్డేట్ రూల్‌కి ఒక నేమ్ వర్క్‌ఫ్లో యాక్షన్‌కి ఒక నేమ్ ఇవ్వాలి. సో, అప్డేట్ అకౌంట్ రేటింగ్. సో, వర్క్‌ఫ్లో యాక్షన్. సో, రేటింగ్ టు హాట్. సో, ఇక్కడ ఆటోమేటిక్‌గా నాకు యూనిక్ నేమ్ పాపులేట్ అయిపోతుంది విత్ అండర్ స్కోర్స్. నెక్స్ట్ సో, నా ఆబ్జెక్ట్ అకౌంట్ ఎందుకంటే నా రూల్ ఉన్నది అకౌంట్ పైన కాబట్టి ఇప్పుడు నా వర్క్‌ఫ్లో యాక్షన్ కూడా అకౌంట్ ఆబ్జెక్ట్ పైన జరుగుతది. సో, ఏ ఫీల్డ్ అప్డేట్ చేయాలి అనంటే నాకిక్కడ అకౌంట్ సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనేదో ఒక రేటింగ్ అనే ఫీల్డ్ తీసుకుంటున్నా. రేటింగ్. సో, అకౌంట్ రేటింగ్‌ని అప్డేట్ చేయాలి. సో, అకౌంట్ రేటింగ్ అనేది మనకి ఫీల్డ్ డేటా టైప్ వచ్చి పిక్ లిస్ట్. సో, పిక్ లిస్ట్ అన్నప్పుడు సో, నాకు ఏ వాల్యూ ఇవ్వాలి? సో, ఒకవేళ నా అకౌంట్ రెవెన్యూ అనేది గ్రేటర్ దెన్ 1000 అయితే నాకు ఆ అకౌంట్‌ని హాట్ రేటింగ్ ఇవ్వాలని అనుకుంటున్నా. అండ్ దెన్ ఐ విల్ సేవ్ దిస్ రికార్డ్. ఓకే. సో, నాకిప్పుడు రూల్ కూడా అటాచ్ అయిపోయింది. వర్క్‌ఫ్లో యాక్షన్ కూడా అటాచ్ అయింది రూల్‌కి. ఇప్పుడు నేను డన్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు నాకొక యాక్టివ్ వర్క్‌ఫ్లో రూల్ ఉంది విత్ ఎ కండిషన్. అండ్ వెన్ ద రికార్డ్ ఈస్ క్రియేటెడ్ మాత్రమే ఇది ఫైర్ అవుతది. అండ్ అది ఫైర్ అయినప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయితే దెన్ యాక్షన్ ఏంటంటే ఆ అకౌంట్ రేటింగ్ అనేది హాట్ సెట్ అవుతది. సో, ఇఫ్ ఐ గో టు అకౌంట్స్ సో, ఇది ఓన్లీ క్రియేట్ అయినప్పుడు మాత్రమే కాబట్టి నేను ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తున్నా. సో, అకౌంట్ నేమ్ సమ్ నేమ్ ఇవ్వాలి. సో, టెస్ట్ అకౌంట్ 1 ఓకే. అండ్ సో, ఇక్కడ నేను లైక్ క్రియేట్ చేసేటప్పుడు జస్ట్ రెవెన్యూ ఏం టచ్ చేయకుండా సేవ్ చేస్తున్నా. ఓకే. స్టోరేజ్ లిమిట్ ఎక్సీడెడ్. ఓకే. దట్స్ ఫైన్. సో, దట్స్ బికాజ్ నాకు లాట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో, నేను కొన్ని అకౌంట్స్ డిలీట్ చేసేస్తా. బికాజ్ ఇట్స్ డెవలపర్ ఎడిషన్ ఆర్గ్ మనకి వాళ్ళు ఇచ్చేది 5 ఎంబీ సమ్ డేటా ఇస్తారనమాట. సో, ఓకే. సో, ఐ హావ్ టు డిలీట్ ఆల్ దీస్ రికార్డ్స్. I have so many accounts. Actually, ఇవన్నీ డిలీట్ చేయాలి. సో, okay. So for now, I'll go back and try to create that account. But yeah, let me quickly clean up the org. సో నేను క్విక్గా ఒక స్క్రిప్ట్ రన్ చేసి ఇది డిలీట్ చేసేస్తాను అకౌంట్ ఆర్ లెట్ మీ డూ ఇట్ విత్ SOQL క్వైరీ. సో సెలెక్ట్ ఐడి కామా నేమ్ ఫ్రమ్ అకౌంట్ వేర్ నేమ్ లైక్ టెస్ట్ అకౌంట్ execute. So test account console like test account. Yeah, so నాకు 400 and some change of like almost 497 records ఉన్నాయి. సో ఇవన్నీ నేను డిలీట్ చేసేస్తాను. సో control shift select delete row, delete 497 rows from account. Yes.
సో ఇఫ్ ఐ కీప్ రిఫ్రెషింగ్, నాకు అకౌంట్స్ డిలీట్ అవుతూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో. సో ఓకే, ఎనీవే, సో నౌ ఐల్ గో టు క్రియేటింగ్ ఏ న్యూ అకౌంట్ ఫర్ మన డెమో పర్పస్. సో నా అకౌంట్ నేమ్ వర్క్ఫ్లో టెస్ట్ 1. ఓకే, అండ్ ఫస్ట్ నేను ఒక అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు రెవెన్యూ ఏమి ఇవ్వట్లేదు. సో సింప్లీ సేవ్ చేస్తున్న అకౌంట్. సో లిమిట్ ఎక్సిడెడ్ స్టిల్. సో I have to wait until all these accounts get deleted. సేమ్ థింగ్ నేను ఒక కాంటాక్ట్ కూడా కాంటాక్ట్లో కూడా నాకు కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. సో అవి కూడా డిలీట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు యాక్చువల్లీ మన ఆర్గ్ స్టోరేజ్ కెపాసిటీ అనేది. మనం సెటప్కి వెళ్తే దిస్ ఇస్ ఆల్ ఆఫ్ టాపిక్, బట్ ఐ హ్యావ్ టు క్లీన్ అప్. కంపెనీ ఇన్ఫర్మేషన్కి వెళ్తే ఇక్కడ మనకి సో యూజ్ డేటా స్పేస్ 1.2 MB యూజ్ చేసుకుంది, 23% యూజ్ చేసుకుంది అని చెప్తుంది. సో ఇఫ్ ఐ రిఫ్రెష్, గ్రేట్. So now let me try creating the account. ఓకే, సో ఇప్పుడు నాకు అకౌంట్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి రేటింగ్ ఏం చేంజ్ అవ్వలేదు, బికాస్ మన రెవెన్యూ అనేది మనం ఏం పాపులేట్ చేయలేదు కాబట్టి. అండ్ ఒకవేళ ఇప్పుడు నేను లెట్సే యాన్యువల్ రెవెన్యూ వచ్చేసి మనకి రూల్ గ్రేటర్ దాన్ 1000 కాబట్టి నేను 2000 ఇస్తున్నా అండ్ సేవ్ చేస్తున్నా. సేవ్ చేసినా కానీ నాకు రేటింగ్ ఏం అప్డేట్ అవ్వట్లేదు, బికాస్ మన రూల్ ఎప్పుడు ఫైర్ అవుతుందంటే ఓన్లీ వెన్ ద రికార్డ్ ఈస్ క్రియేటెడ్, నాట్ వెన్ ద రికార్డ్ ఈస్ ఎడిటెడ్. సో నౌ ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈసారి మళ్ళీ ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తా. సో మళ్ళీ అకౌంట్స్కి వచ్చి ఒక న్యూ అకౌంట్, వర్క్ఫ్లో టెస్ట్ 1. ఈసారి నేను అకౌంట్ రెవెన్యూ ఇనిషియల్గానే 2000 పాపులేట్ చేసేస్తున్నా చేసి, అండ్ రేటింగ్ ఏమి ఇవ్వట్లేదు, బట్ ఐఎమ్ సేవింగ్ దిస్ రికార్డ్. review the annual fees, enter a value. Okay, so 2000 numeric value, save. ఓకే, సో ఇప్పుడు నేను డీటెయిల్స్కి వస్తే నాకు రేటింగ్ అనేది హాట్ అని అప్డేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో దిస్ ఈజ్ వాట్ వీ కెన్ డూ అనమాట. సో మెయిన్గా మనం వర్క్ ఫ్లో రూల్స్, ప్రాసెస్ బిల్డర్, ఫ్లోస్తో చేసేది ఏంటంటే ఆటోమేషన్. సో మనకు ఒక కండిషన్ మన రికార్డ్ సేవ్ అయ్యేటప్పుడు, సేవ్ ఇన్ ద సెన్స్ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్, అది మనం క్రైటీరియా సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. మనకు ఒక కండిషన్ సాటిస్ఫై అయితే వాట్ ఆర్ ద రిలేటెడ్ యాక్షన్స్ టు టేక్. సో ఇక్కడ మనం సింపుల్గా ఫీల్డ్ అప్డేట్ అనే యాక్షన్ తీసుకున్నాం కాబట్టి మనకి ఇది చేంజ్ అయింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ మనం ఆల్రెడీ ఒక రూల్ క్రియేట్ చేసుకున్నాం. మన రూల్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఓన్లీ వెన్ ద రికార్డ్ ఈస్ క్రియేటెడ్ మాత్రమే అప్డేట్ అవుతుంది. సో లెట్స్ సే నేను ఈ వర్క్ఫ్లో రూల్ అప్డేట్ చేసి, సో రూల్ క్రియేటెడ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్ అని చెప్తున్నా. సో ఇప్పుడు మళ్ళీ సేవ్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఓకే, నేను మళ్ళీ మన అకౌంట్కి వచ్చి రేటింగ్ని బ్లాంక్ చేసేస్తున్నా అండ్ సేవ్. బట్ నాకు మళ్ళీ హాట్ అనేది వచ్చేస్తుంది, బికాస్ నేను బ్లాంక్ చేసి సేవ్ చేసినప్పుడు నాకు సేవ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ క్రియేటెడ్ అండ్ ఎడిటెడ్ అని చెప్తున్నా కాబట్టి నాకు రికార్డ్ సేవ్ అవ్వగానే ఇమ్మీడియట్లీ మళ్ళీ నా కండిషన్ సాటిస్ఫై అయిపోయి మళ్ళీ ఇది హాట్కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే థర్డ్ ఆప్షన్ చేస్తాను. సో క్రియేటెడ్ అండ్ ఎనీ టైమ్ ఇట్స్ ఎడిటెడ్ టు సబ్సిక్వెంట్లీ మీట్ ద క్రైటీరియా. సో ఈ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఈ కండిషన్ ఇచ్చి సేవ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సిల్ చేస్తున్నా, నాకు నా రికార్డ్ స్టేట్ ఆల్రెడీ నాకు ఇది నా రెవెన్యూ అనేది గ్రేటర్ దాన్ 2000 ఉంది. సో ఇప్పుడు నేను మళ్ళీ రికార్డ్ అప్డేట్ చేసి, అంటే వితౌట్ ఎనీ చేంజ్ ఆర్ లెట్స్ అకౌంట్ నెంబర్లో 1 2 3 అని ఇస్తున్నా, సమ్ అదర్ చేంజ్. బట్ నా రికార్డ్ స్టేట్లో ఇప్పుడు నేను మళ్ళీ సేవ్ చేస్తే ప్రీవియస్లీ ఆల్రెడీ నాకు ఐ వాజ్ గ్రేటర్ దాన్ 2000, ఇప్పుడు గ్రేటర్ దాన్ 2000. సో ఇప్పుడు నాకు వర్క్ ఫ్లో రూల్ సాటిస్ఫై అవ్వలేదు, బికాస్ ఇది ఎప్పుడు సాటిస్ఫై అవుతుందంటే ప్రీవియస్లీ లెస్ దాన్ 1000 అయి ఉండాలి, ఇప్పుడు గ్రేటర్ దాన్ 1000 అయితే నాకు సాటిస్ఫై అవ్వాలి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే
నేను రేటింగ్ బ్లాంక్ ఇచ్చేస్తున్నా. అండ్ సమ్ అదర్ ఫీల్డ్ ఏదో అప్డేట్ చేసినా. ఇదేం అప్డేట్ చేయలేదు. సో, నాకు ప్రీవియస్‌లీ 2000 ఇప్పుడు 2000 సో, ప్రీవియస్‌లీ గ్రేటర్ థాన్ 1000 ఇప్పుడు గ్రేటర్ థాన్ 1000 సో, నాకు ఈ సినారియోలో ఈ సబ్సిక్వెంట్‌లీ మీట్ క్రైటీరియా అనేది సాటిస్ఫై అవ్వదనమాట. సో, ఇప్పుడు నేను వర్క్ ఫ్లో రూల్ మన రికార్డ్ మళ్ళీ సేవ్ చేస్తున్నా. సో, మీరు అబ్జర్వ్ చేస్తే రేటింగ్ అనేది అప్డేట్ అవ్వలే. సో, ఇది హాట్ అని ఇప్పుడు చేంజ్ అవ్వలే. బికాజ్ నాకు స్టేట్ అనేది సేమ్ రిమైన్ అయ్యింది. సో, బిఫోర్ గ్రేటర్ థాన్ 1000 ఇప్పుడు గ్రేటర్ థాన్ 1000 సో, ఇప్పుడు చెక్ చేయాలంటే ఇప్పుడు నేను దీన్ని 500 అని ఇస్తా రేటింగ్ ఆర్ లెట్స్ సే 200 అని ఇస్తున్నా. ఇచ్చి సేవ్ చేస్తున్నా. సో, ఇప్పుడు నాకేమవుతుందంటే బిఫోర్ greater than 2000 now it is less than sorry before greater than 1000 now it is less than 1000 సో ఇప్పుడు నాకు స్టిల్ ఎనీవే కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి రేటింగ్ అనేది చేంజ్ అవ్వదు. ఇప్పుడు నేను 200 నుంచి 2000 ఇస్తున్నా. అంటే లెస్ దెన్ 1000 సినారియో నుంచి గ్రేటర్ దెన్ 1000 ఇస్తున్నా. సో ఇప్పుడు నాకు మళ్ళీ ఫ్రమ్ నాట్ సాటిస్ఫైయింగ్ స్టేట్ నుంచి సాటిస్ఫైయింగ్ స్టేట్ వచ్చింది కాబట్టి అప్పుడు మనకి ఇటువంటి ఎవాల్యుయేషన్ క్రైటీరియా సెట్ చేసినప్పుడు అటువంటి సినారియోస్‌లో మాత్రమే మనకి నాట్ సాటిస్ఫైయింగ్ టు సాటిస్ఫైయింగ్ ఉన్నప్పుడు మనకి చేంజ్ అవుతది. సో, రేటింగ్ ఈజ్ స్టిల్ బ్లాంక్ నన్. సో, సేవ్. ఇప్పుడు మనం రేటింగ్ చూస్తే హాట్ అని చేంజ్ అయింది. సో, అట్లా మనకు సబ్సిక్వెంట్‌లీ మీట్ క్రైటీరియా అనేది సో, రికార్డ్ అనేది నాట్ సాటిస్ఫైయింగ్ స్టేట్ నుంచి సాటిస్ఫైయింగ్ స్టేట్ వచ్చినప్పుడు మాత్రమే చేంజ్ అవుతది. సో, ఇది మనకి వెరీ ఇంపార్టెంట్. సో, ఇది థర్డ్ ఆప్షన్. సో, మోస్ట్‌లీ మనం ఈ థర్డ్ ఆప్షనే యూజ్ చేస్తాం. ఎందుకంటే నాట్ ఎవ్రీ టైమ్ సమ్‌టైమ్స్ ఎవ్రీ టైమ్ ఎడిటర్ కూడా యూజ్ చేస్తాం. సమ్‌టైమ్స్ ఇది. సో, ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు అబ్జర్వ్ అనమాట. సో, ఇక్కడ నేను ఒక వర్క్ ఫ్లో రూల్ సెట్ క్రియేట్ చేసిన, ఒక రూల్ క్రైటీరియా ఇచ్చిన సమ్ కండిషన్ అండ్ సబ్సిక్వెంట్‌లీ మీట్ క్రైటీరియా కూడా ఇచ్చిననమాట. అండ్ మనం ఇంకొక రూల్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఒకవేళ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి లెట్ మీ షో సింపుల్ ఎగ్జాంపుల్స్. సో, కెన్ ఐ క్లోన్ దిస్ రూల్? యాహ్! ఐ కెన్ క్లోన్. సో, నేనేం చేస్తున్నానంటే ఈ రూల్‌ని క్లోన్ చేసి ఒకవేళ లెస్ దాన్ 500 అయితే ఏం చేయాలి? 500 టు 1000 అయితే ఏం చేయాలో సెట్ చేస్తా. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రూల్‌ని క్లోన్ చేస్తున్నా. చేసి ఇక్కడ ఆహ్, ఇందాకది హాట్ సినారియో, ఇది కోల్డ్ సినారియో అని పెడుతున్నా. సో, ఇక్కడ నేను రెవెన్యూ అనేది ఒకవేళ లెస్ దాన్ 500 అయితే ఓకే. సేవ్. ఓకే. ఇప్పుడు మళ్ళీ నేను యాక్షన్స్ ఇవ్వాలి కాబట్టి సో, న్యూ ఫీల్డ్ అప్డేట్. సో, ఇక్కడ నేను అప్డేట్ అకౌంట్ రేటింగ్ హాట్ కాకుండా ఇది కోల్డ్ అని ఇస్తున్నా. యూనిక్ నేమ్ ఆటోమేటిక్‌గా పాపులేట్ అవుతది. సో, ఫీల్డ్ టు అప్డేట్ ఈజ్ రేటింగ్. అండ్ సో, ఇక్కడ స్పెసిఫిక్ వాల్యూ ఈజ్ కోల్డ్. సో, ఇది కోల్డ్‌కి సేవ్. సో, ఇప్పుడు నేను ఓకే. డన్. అండ్ నా కొత్త రూల్ అది కోల్డ్ అనే రూల్‌ని కూడా యాక్టివేట్ చేస్తున్నా. సో, ఇప్పుడు నాకు కోల్డ్ అనే రూల్ ఉంది. సో, ఇప్పుడు ఒకవేళ నా అకౌంట్ ఇప్పుడు నేను అప్డేట్ చేసిన అకౌంట్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 200 అని ఇస్తున్నా. విచ్ ఈస్ లెస్ దాన్ 500 ఉన్నప్పుడు నా రేటింగ్ అనేది హాట్ నుంచి కోల్డ్‌కి చేంజ్ అవ్వాలి. సో, సేవ్. సో, కోల్డ్‌కి చేంజ్ అయిపోయింది. మళ్ళీ నేను 200 నుంచి మళ్ళీ 2000 ఇస్తున్నా. సో, ఇప్పుడు మళ్ళీ హాట్‌కొచ్చేసింది. సో, ఇప్పుడు నాకెన్ని అంటే టోటల్ 2 వర్క్ ఫ్లో రూల్స్ ఉన్నాయన్నమాట సిస్టమ్‌లో. ఒకటి రూల్ ఫర్ సెట్టింగ్ ఇట్ టు హాట్ అండ్ రూల్ ఫర్ సెట్టింగ్ ఇట్ టు కోల్డ్. అండ్ మనకి ఇంకొక రేటింగ్ ఆప్షన్ వార్మ్ అని ఉంటది. ఒకవేళ 500 టు 1000 రేంజ్‌లో ఉంటే మనం ఇంకొక రూల్ క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇట్లా మనం వర్క్ ఫ్లో రూల్స్ అనేది కాన్ఫిగర్ చేసుకొని మన కండిషన్ సాటిస్ఫై అయ్యేదాన్ని బట్టి మనం యాక్షన్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. యాహ్! దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎవాల్యుయేషన్ క్రైటీరియా ఈస్ డన్. రూల్ క్రైటీరియా ఓకే. రూల్ క్రైటీరియాలో ఒక సింపుల్ చేంజ్ నేను చూపిస్తాను మీకు. సో, ఇక్కడ క్రైటీరియా ఆర్ మెట్ అని చెప్పినప్పుడు మనం ఇక్కడ లైక్ ఇట్లా ఇచ్చుకోవచ్చు అనమాట. సో, యాన్యువల్ రెవెన్యూ గ్రేటర్ దాన్ 1000 అని ఇచ్చినాం. అట్లా కాకుండా మనము ఫార్ములా ఎవాల్యుయేషన్ ట్రూ అని ఇచ్చి ఫార్ములా ఇవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్. సో, క్రైటీరియా ఆర్ మెట్‌లో మనం మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వచ్చు. సో, రెవెన్యూ గ్రేటర్ దాన్ 1000 అయ్యి ఉండాలి. అండ్ ఆల్సో మనకి లెట్స్ సే ఇక్కడ ఇండస్ట్రీ అనేది టెక్నాలజీ అయ్యి ఉండాలి. అప్పుడు మాత్రమే మన రూల్ ఫైర్ అవ్వాలనుకోండి.
అప్పుడు మనము ఇక్కడ అకౌంట్ లెట్స్ సే ఇండస్ట్రీ ఈక్వల్స్ ఇదొక లుకప్ వచ్చింది. బికాజ్ మనకి ఇండస్ట్రీ అనేది పిక్ లిస్ట్ వాల్యూ కాబట్టి ఇక్కడ లుకప్ వచ్చింది. ఇక్కడ నేను అగ్రికల్చర్ అని ఇస్తున్నా. ఇన్సర్ట్ సేవ్. ఓకే. సో ఇప్పుడు మనం ఒక క్విక్ టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ బ్యాక్ వెళ్ళి ఇప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 200 చేస్తున్నా. చేస్తే నాకు మళ్ళీ మనది ఇది కోల్డ్ రేటింగ్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని 2000 ఇస్తున్నా. సేవ్ చేస్తున్నా. బట్ నాకు రేటింగ్ కోల్డ్‌లో నేను చేంజ్ చేయాలి. బికాజ్ నా కండిషన్స్ ఇప్పుడు 2 థింగ్స్. వన్ రెవెన్యూ షుడ్ బి గ్రేటర్ దెన్ 1000 అండ్ ఇండస్ట్రీ ఈక్వల్స్ టు అగ్రికల్చర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండస్ట్రీ అగ్రికల్చర్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఏంటంటే నాకు నాట్ సాటిస్ఫైయింగ్ స్టేట్ నుంచి సాటిస్ఫైయింగ్ స్టేట్కి వస్తుంది. సో ఇప్పుడు బోత్ అగ్రికల్చర్ ఈజ్ ఇండస్ట్రీ ఈజ్ అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ ఈజ్ 2000 కాబట్టి ఇప్పుడు సేవ్ చేస్తే నాకు రేటింగ్ మళ్ళీ హాట్కి చేంజ్ అయింది. బికాజ్ నా కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఇక్కడ మనకి క్రైటీరియాలో అనదర్ థింగ్ ఏంటంటే మనము ఇక్కడ దిస్ అండ్ దిస్ అని అంటున్నాము. ఒకవేళ మనకి అట్లా కాకుండా దిస్ ఆర్ దిస్ అని రావాలంటే ఇక్కడ యాడ్ ఫిల్టర్ లాజిక్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 1 and 2 అని వచ్చింది డిఫాల్ట్. ఇది చేంజ్ చేసేసి 1 or 2 అని పెడితే ఏదన్నా ఒక్కటి సాటిస్ఫై అయినా కానీ మనకి రూల్ ఫైర్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అనదర్ థింగ్ నోట్. సో క్యాన్సల్. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి రూల్ క్రైటీరియా ఆర్ మెట్ అనే ఆప్షన్ మనం యూజ్ చేసుకొని ఇక్కడ సింపుల్గా డ్రాప్ డౌన్స్తో ఫీల్డ్ సెలెక్ట్ చేసుకొని వాల్యూస్ ఇచ్చి మన కంపారిజన్ ఆపరేటర్ ఇచ్చి కంపారిజన్ వాల్యూ ఇస్తున్నాం. బట్ ఇంకొక వేలో కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఫార్ములా ఎవాల్యుయేట్స్ టు ట్రూ. సో ఇది ఎట్లా ఇవ్వాలి అంటే ఫార్ములా ఎవాల్యుయేట్స్ టు ట్రూ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ మనం మన ఇన్సర్ట్ ఫీల్డ్. సో మనం ఏ ఫీల్డ్ని యూజ్ చేయాలనుకుంటున్నాం? అకౌంట్ ఫీల్డ్. సో అకౌంట్లో రెవెన్యూ. సో యాన్యువల్ రెవెన్యూ ఇన్సర్ట్. సో నా కండిషన్ ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1000 అయితే నా కండిషన్ రన్ అవ్వాలి. సో దీంతో పాటు నాకు ఇందాకట్లాగా ఇండస్ట్రీ కూడా చెక్ చేయాలి అంటే డబుల్ అండ్ ఇచ్చి ఇండస్ట్రీ చెక్ చేసుకోవాలి. సో ఇండస్ట్రీకి ఇన్సర్ట్ ఫీల్డ్. సో ఇప్పుడు ఇండస్ట్రీ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇండస్ట్రీ ఇన్సర్ట్. సో ఇండస్ట్రీ షుడ్ బి ఈక్వల్ టు కోట్స్లో అగ్రికల్చర్ ఆర్ లెట్స్ సే టెక్నాలజీ అని చేంజ్ చేస్తాం. టెక్నాలజీ అని ఇచ్చి ఇక్కడ మనం చెక్ సింటాక్స్ క్లిక్ చేస్తే మనకు ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్తుంది అనమాట. సో ఓకే, గుడ్ ఎర్రర్. సో ఇదేంటంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ఇండస్ట్రీ అనేది ఇట్స్ ఎ పిక్ లిస్ట్. సో యూ కెనాట్ డూ దిస్ కైండ్ ఆఫ్ కంపారిజన్ అంటుంది, విచ్ ఇస్ ట్రూ. సో ఇండస్ట్రీ అనేది కంపారిజన్ చేసుకోవాలి అని అంటే మనం ఫంక్షన్స్ వాడుకోవాలి. సో ఇక్కడ లాజికల్కి వెళ్తే మనకి ఆర్ టెక్స్ట్ ఈజ్ పిక్ వాల్ అనే ఫంక్షన్ ఉంటుంది అనమాట. సో ఈజ్ పిక్ వాల్ అనేది సో మనం పిక్ లిస్ట్ కంపారిజన్ చేసుకోవాలంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈజ్ పిక్ వాల్ అని ఇచ్చి ఇండస్ట్రీ మన ఫీల్డ్ నేమ్ ఇచ్చి కామా మన ఎక్స్పెక్టెడ్ వాల్యూ టెక్నాలజీ. సో ఇక్కడ చూడొచ్చు. సో పిక్ లిస్ట్ ఫీల్డ్ కామా టెక్స్ట్ లిటరల్ ఇచ్చి క్లోజ్ చేస్తే సో ఒకవేళ ఇండస్ట్రీ టెక్నాలజీ అయినప్పుడు మాత్రమే సాటిస్ఫై అవుతుంది అండ్ యాన్యువల్ రెవెన్యూ గ్రేటర్ దాన్ దిస్ థింగ్. సో చెక్ సింటాక్స్. ఇప్పుడు నో ఎర్రర్స్ ఫౌండ్ బికాస్ మనం ఇండస్ట్రీ పిక్ లిస్ట్ని ఇట్లా కంపేర్ చేయాలి కాబట్టి అట్లా చేంజ్ చేసిన తర్వాత దేర్ ఆర్ నో ఇష్యూస్. సో ఇప్పుడు సేవ్ చేస్తే సో మళ్ళీ మన బ్యాక్ రికార్డ్కి వెళ్ళి ఇందాక అగ్రికల్చర్ 2000 ఉంటే మనకు చేంజ్ అయింది. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని 200 చేస్తున్నాను. సో దట్ ఐ వాంట్ టు చేంజ్ ఇట్ బ్యాక్ టు కోల్డ్. ఓకే, కోల్డ్ చేంజ్ అయింది రేటింగ్. నౌ లెట్ మీ గో బ్యాక్ అండ్ చేంజ్ ది రెవెన్యూ టు 2000. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేస్తే నాకు చేంజ్ అవ్వదు బికాస్ 2 థింగ్స్ సాటిస్ఫై అవ్వాలి. సో ఇట్ ఈస్ స్టిల్ కోల్డ్. నౌ అగ్రికల్చర్ కాకుండా నేను ఇక్కడ ఇండస్ట్రీ టెక్నాలజీ అని ఇస్తున్నా. ఇప్పుడు టెక్నాలజీ అండ్ 2000. సో బోత్ ఆర్ సాటిస్ఫైయింగ్. సో సేవ్ అండ్ ఇట్ ఈస్ సబ్సిక్వెంట్లీ మెట్ క్రైటీరియా. సో రేటింగ్ ఈజ్ సెట్ టు హాట్. సో ఇట్లా మనము రూల్స్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే రూల్ క్రైటీరియా యాన్యువల్ రెవెన్యూ గ్రేటర్ అండ్ ఈ స్పీక్ వాల్ దిస్ థింగ్. సో ఇట్లా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ సో మనం డీటెయిల్డ్గా అసలు ఎవాల్యుయేషన్ క్రైటీరియా అనేది ఆల్రెడీ డిస్కస్ చేసేసినాము.
రూల్ క్రైటీరియా కూడా డిస్కస్ చేసేసినాము. సో బోత్ క్రైటీరియా ఆర్ మెట్ అండ్ ఫార్ములా ఎవాల్యుయేట్స్ టు ట్రూ. ఇక్కడ కండిషన్ ఇచ్చేటప్పుడు ఇక్కడ డబుల్ అండ్ వాడొచ్చు ఆర్ ఇక్కడ ఫంక్షన్ వాడొచ్చు. మనకి అండ్ అనే ఫంక్షన్ వాడి ఈచ్ కండిషన్ ఇవ్వచ్చు. సో టు షో అన్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ నేను అండ్ అని ఇచ్చి ఫస్ట్ కండిషన్ and so this is my first condition, comma, second condition which is equal is technology and close parenthesis. సో ఇట్లా కూడా ఇచ్చుకోవచ్చు. సో చెక్ సింటాక్స్, నో ఎరర్స్ ఫౌండ్. సో ఇట్లా ఇచ్చినా కూడా మనకి సేమ్ థింగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అనదర్ థింగ్. గోయింగ్ బ్యాక్ టు వర్క్ ఫ్లో రూల్స్ అగైన్. సో మనము సో ఫార్ ఎవాల్యుయేషన్ క్రైటీరియా గురించి అయిపోయింది అండ్ రూల్ క్రైటీరియా అయిపోయింది. అండ్ సో రూల్ షుడ్ బి యాక్టివ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది వర్క్ అవ్వాలంటే ఒకవేళ యాక్టివ్ మనకు ఒక్కొక్కసారి సిస్టంలో ఏంటంటే మనకు రూల్ కనిపిస్తుంది బట్ ఆ రూల్ ఎటువంటి యాక్షన్ తీసుకోదు. ద రీజన్ ఈజ్ మేబీ ఇట్స్ అన్ ఇన్యాక్టివ్ రూల్. సో ఇన్యాక్టివ్ రూల్ అయితే మనకి రూల్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో రూల్ షుడ్ బి యాక్టివ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇమీడియట్ వర్క్ ఫ్లో యాక్షన్స్. సో మనము ఇంకొక వేరే లైక్ మోర్ యాక్షన్స్ యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో లైక్ క్రియేటింగ్ ఏ టాస్క్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే టాస్క్ ఇస్ లైక్ క్రియేటింగ్ ఏ రికార్డ్, బట్ మనం వర్క్ ఫ్లో రూల్స్ వచ్చేసరికి మనకి యాక్షన్స్లో మనం ఏ రికార్డ్ పడితే ఆ రికార్డ్ క్రియేట్ చేయలేము, ఓన్లీ టాస్క్ రికార్డ్ మాత్రమే క్రియేట్ చేయొచ్చు. వేరేజ్ మనం ప్రాసెస్ బిల్డర్కి కానీ ఫ్లో కానీ వెళ్తే మనం అక్కడ ఎటువంటి రికార్డ్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో న్యూ టాస్క్. సో నేను ఇక్కడ టాస్క్ యాక్షన్ చేస్తున్నా. సో అసైన్ టు. సో టాస్క్ క్రియేట్ చేసిన తర్వాత సో టాస్క్ రికార్డ్ పైన ఏంటంటే మనకి 2 ఫీల్డ్స్ ఉంటాయి అన్నమాట, హూ ఐడి అండ్ వాట్ ఐడి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హూ ఐడి అంటే ఈ టాస్క్ ఎవరికి అసోసియేట్ చేయాలి. సో జనరలీ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఏ లీడ్ ఆర్ ఏ కాంటాక్ట్. వాట్ ఐడి అంటే మనం ఈ టాస్క్ ఏ రికార్డ్తో టైప్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఈ అకౌంట్ రికార్డ్ ఇదే ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి అన్ అకౌంట్ ఆర్ ఆపర్చునిటీ. సో ఇక్కడ అసైన్ టు. సో నేను ఇక్కడ ఇది సెట్ చేసేస్తా. సో నా సిస్టమ్ అడ్మిన్నే ఇస్తున్నాను నేను ఇక్కడ యూజర్ లాగా. సో సబ్జెక్ట్. సో వాళ్ళకి వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద టాస్క్. సో రివ్యూ హాట్ అకౌంట్. యూనిక్ నేమ్ ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది. సో డ్యూ డేట్. సో ఇది నాకు సో ఈ టాస్క్ ఎప్పటి వరకు ఫినిష్ అయిపోవాలి. సో రూల్ ట్రిగర్ డేట్ అంటే ఈ రూల్ ఎప్పుడైతే ఫైర్ అయింది అప్పటి నుంచి ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ నాకు ఒక 2 డేస్లో ఇది ఈ టాస్క్ కంప్లీట్ అవ్వాలి. సో దట్ ఈస్ మై డ్యూ డేట్ అంటున్నా. ప్రయారిటీ ఇవ్వచ్చు, హై ప్రయారిటీ, నార్మల్ ఆర్ లో. స్టేటస్. సో రికార్డ్ క్రియేట్ అయ్యేటప్పుడే మనం స్టేటస్ సెట్ చేయొచ్చు. సో నేను నాట్ స్టార్టెడ్ అని ఇస్తున్నా. సో దట్స్ ఇట్. అండ్ కామెంట్స్ ఇవ్వచ్చు లైక్ ప్లీజ్ రివ్యూ దిస్ అకౌంట్ ASAP. సో ఇక్కడ మనం ఏంటంటే మన మన కంపెనీలో ఉన్న సమ్ పర్సన్కి మనం ఈ టాస్క్ అసైన్ చేసి వాళ్ళకి చెప్తున్నాము మనకు ఒక హాట్ అకౌంట్ లైక్ $1,000 కంటే ఎక్కువ రెవెన్యూ ఉన్న అకౌంట్ వచ్చింది. సో దాన్ని రివ్యూ చేసి ప్లీజ్ టేక్ నెసెసరీ యాక్షన్ అని. సో బికాజ్ ఇట్స్ ఎన్ ఇంపార్టెంట్ కస్టమర్ అనే రీజన్ వల్ల. సో నౌ సేవ్ అంతే. ఐ క్లిక్ సేవ్ అన్యూ. సో అందుకని అది మళ్ళీ కొత్త విండో ఓపెన్ చేసింది. సో ఇప్పుడు నాకు ఇక్కడ టాస్క్ సో ఒక వర్క్ ఫ్లో రూల్స్కి వెళ్తే నా వర్క్ ఫ్లో రూల్ హాట్ అనే దానికి వెళ్తే నాకు 2 టాస్క్స్ ఉన్నాయి. ఒకటి రివ్యూ హాట్ అకౌంట్, అప్డేట్ అకౌంట్ రేటింగ్ హాట్. నా ఇప్పుడు నేను వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తా అంటే దీన్ని 200 చేస్తా. సో దట్ ఐ వాంట్ టు గో సెట్ ఇట్ బ్యాక్ టు కోల్డ్. ఓకే, కోల్డ్. నా నేను దీన్ని మళ్ళీ 2000 చేస్తున్నా. సో ఇప్పుడు నాకు 2 యాక్షన్స్ జరగాలి. ఒకటి రేటింగ్ సెట్ టు హాట్ అండ్ టాస్క్ ఇస్ క్రియేటెడ్. సో సేవ్. ఓకే, సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేటింగ్ ఇస్ సెట్ టు హాట్. నాకు ఇక్కడ మీరు చూస్తే నాకు అకౌంట్ పైన నాకు అప్కమింగ్ అండ్ ఓవర్డ్యూలో నాకు ఇక్కడ ఒక టాస్క్ క్రియేట్ అయింది, టాస్క్ రికార్డ్. సో యాక్టివిటీ. సో జనరల్లీ టాస్క్స్ అండ్ ఈవెంట్స్ అనేవి మనకి యాక్టివిటీ ట్యాబ్లో కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఒక టాస్క్ క్రియేట్ అయింది. ఇది ఇక్కడ ఓపెన్ చేస్తా. సో టాస్క్స్ అనే ట్యాబ్లో నాకు నా టాస్క్ కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు మై విచ్ అకౌంట్, వర్క్ ఫ్లో టెస్ట్ 1 అనే అకౌంట్కి రిలేటెడ్ అండ్ ఇట్ ఈస్ అసైన్ టు మార్క్ స్టీవెన్స్, సిస్టమ్ అడ్మిన్. సో సబ్జెక్ట్ ఈస్ రివ్యూ హాట్ అకౌంట్. డ్యూ డేట్ 12/6/2025. సో టుడే ఈజ్ 12/4/2025. సో 2 days from now. Priority is set to high. So comment is please review this account ASAP.
అండ్ స్టేటస్ ఈజ్ నాట్ స్టార్టెడ్. సో నేను ఇప్పుడు టాస్క్ని మార్క్ కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా నాకు స్టేటస్ ఇస్ విల్ బి చేంజ్డ్ టు కంప్లీటెడ్. సో ఇంకొక వే ఏంటంటే, సో మనం ఇప్పుడు ఇప్పుడు లెట్స్ సే ఈ టాస్క్ నేనే సిస్టమ్ అడ్మిన్ కాబట్టి నాకే అసైన్ అయింది, నేను చూసుకున్నా. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఉన్న టాస్క్ అని నేను చూసుకోవాలంటే టాస్క్స్ ట్యాబ్కి వెళ్తే నాకు ఇక్కడ నా లిస్ట్ ఆఫ్ టాస్క్స్ అని నాకు ఇక్కడ కనిపిస్తాయి. దిస్ ఈజ్ వన్ వే. అండ్ ఇంకొక వే ఏంటంటే నేను హోమ్ పేజ్కి వెళ్తే కూడా నాకు టాస్క్స్ కనిపించాలి. సో నథింగ్ డ్యూ టుడే. ఓకే. సో బికాస్ నథింగ్ ఈజ్ డ్యూ టుడే నాకు ఇక్కడ ఏం కనిపించట్లేదు. లైక్ దట్ ఐ షుడ్ హ్యాండిల్ టుడే ఇట్ సెల్ఫ్. బట్ మై టాస్క్స్, యా. సో ఇక్కడ నేను మై టాస్క్స్ ఆల్ ఓవర్ డ్యూ. సో ఇక్కడ నాకు వ్యూ ఆల్కి వెళ్తే మళ్ళీ నాకు టాస్క్ టైప్కి వెళ్ళి నాకు అన్ని టాస్క్స్ కనిపిస్తాయి అనమాట. సో అట్లా నాకు హోమ్ పేజ్లో కూడా నాకు టాస్క్స్ అనే కాంపోనెంట్లో విడ్జెట్లో మనం చూసుకోవచ్చు మనకి అసైన్ అయిన టాస్క్స్ ఏంటి అనేది. నెక్స్ట్, సో నేను ఒకసారి నా టాస్క్ రికార్డ్కి వెళ్ళిన తర్వాత, సో నేను ఏదైనా స్టేటస్ ఇక్కడ అప్డేట్ చేయొచ్చు, ఆర్ ఐ కెన్ చేంజ్ ద డేట్, డ్యూ డేట్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఓకే, ఐ వాంట్ టు ఎక్స్టెండ్ ఇట్ ఫర్దర్. సో డ్యూ డేట్ ఐ వాంట్ టు గివ్ లైక్ 9th, ఆర్ లెట్స్ సే ఐ గివ్ టుడే ఓన్లీ అండ్ సేవ్. ఇప్పుడు మళ్ళీ నేను హోమ్ పేజ్కి వెళ్తే నాకు ఇక్కడ మై టాస్క్, బికాస్ ఇట్ ఈస్ డ్యూ టుడే, నాకు ఇక్కడ టుడేలో నాకు ఇది కనిపిస్తుంది. సో గోయింగ్ బ్యాక్, సో నేను డ్యూ డేట్ చేంజ్ చేయొచ్చు, ఆర్ క్రియేట్ ఏ ఫాలో అప్ టాస్క్, కామెంట్ ఎడిట్ చేయొచ్చు. ఐ కెన్ టేక్ మెనీ యాక్షన్స్ ఆన్ దిస్ టాస్క్. సో సింప్లీ ఐ మార్క్ దిస్ యాజ్ కంప్లీట్. సో స్టేటస్ విల్ బి సెట్ టు కంప్లీటెడ్. ఇప్పుడు నేను మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్తే నాకు హోమ్ పేజ్లో ఇప్పుడు నాకు టుడేలో నాకు అది కనిపించట్లేదు, బికాస్ దట్ ఈస్ ఆల్రెడీ టుక్ యాక్షన్ ఆన్ ద టాస్క్ అండ్ కంప్లీటెడ్ విత్ ఇన్ ద లాస్ట్ 7 daysలో మళ్ళీ కనిపిస్తుంది. సో ఇట్లా మనకి టాస్క్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు వర్క్ ఫ్లో రూల్ పైన. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది యాక్షన్స్ క్రియేటింగ్ ఏ టాస్క్. నెక్స్ట్ వన్, సెండింగ్ అన్ ఈమెయిల్ అలర్ట్. సో నాకు నెక్స్ట్ యాక్షన్ ఏంటి అంటే, నాకు యాజ్ సూన్ యాజ్ ద రూల్ criteria is satisfied, I want to send an email to somebody in the company to alert them saying that okay, మీరు you have to take an action on this account. సో ఇక్కడ యాడ్ యాక్షన్స్కి వచ్చేసి న్యూ ఈమెయిల్ అలర్ట్. సో డిస్క్రిప్షన్, అకౌంట్ రేటింగ్ హాట్ ఈమెయిల్. ఓకే, యూనిక్ నేమ్ విల్ బి ఆటోమేటికలీ పాపులేటెడ్. సో ఇక్కడ ఈమెయిల్ టెంప్లెట్కి నేను జస్ట్ ఫర్ డెమో పర్పస్ కాబట్టి ఏదో ఎగ్జిస్టింగ్ ఈమెయిల్ చూస్ చేసుకుంటున్నా టెంప్లెట్, ఆర్ వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ టెంప్లెట్స్, కస్టమ్ టెంప్లెట్స్. నెక్స్ట్, సో ఎవరికి పంపాలి అనేది ఐ కెన్ సెలెక్ట్ ఇట్ హియర్ అనమాట. సో ఐ వాంట్ టు సెండ్ ఇట్ టు అకౌంట్ ఓనర్. సో అకౌంట్ ఓనర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ ఐ వాంట్ టు సెండ్ ఇట్ టు సమ్ యూజర్ ఇన్ ఎ పబ్లిక్ గ్రూప్, to set of users in a public group, or a related user of this account, or anybody, or a user belonging to a role or account, the user who created the record, etc., so on and so forth. సో జస్ట్ ఫర్ ఈజీ పర్పస్కి నేను ప్రస్తుతానికి అకౌంట్ ఓనర్ ఇచ్చేస్తున్నా, హూ ఇస్ ద సిస్టమ్ అడ్మిన్ సేమ్ యాజ్ మీ. సో అకౌంట్ ఓనర్కి సెలెక్టెడ్ చేసుకుంది ఇక్కడ. సో యా, మీరు వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ దీన్ని యాడ్ చేసి సెలెక్టెడ్ రెసిపియెంట్స్లో ఉండాలి, అప్పుడే మనకి సెండ్ అవుతుంది. దీంతో పాటు ఏంటంటే మనం ఇక్కడ అడిషనల్ రెసిపియెంట్స్ కూడా ఈమెయిల్ ఇవ్వచ్చు, అప్ టు 5 ఈమెయిల్ అడ్రసెస్ మనం ఇవ్వచ్చు. సో ఫ్రమ్ కరెంట్ యూజర్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వచ్చు, అండ్ ఆర్ మనం ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్ వర్క్ ఫ్లో యూజర్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఇది ఇస్తే, సో లెట్సే నేను అది సెటప్లో ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ నేను సెటప్కి వెళ్తే ఓకే, ప్రాసెస్ ఆటోమేషన్ సెట్టింగ్స్కి వెళ్తే ఇక్కడ నేను డిఫాల్ట్ వర్క్ ఫ్లో యూజర్ అండ్ ప్రాబబ్లీ ఇక్కడ సెట్ చేయొచ్చు అనమాట. సో నేను చెక్ చేస్తాను. సో kalkiacademy@gmail.com ఫస్ట్ ఒకసారి చెక్ చేస్తే వర్క్ అవుతుందో లేదో. సో సేవ్. ఓకే, ప్రాసెస్ యూజర్ ఈమెయిల్ అడ్రస్. Let me see. Email exception email is different. External email address is different. Let me see where this
this is configure. So okay, let me go back. So service. So generally, I think it's the process automation settings. And save. You must enter a valid value. Oh, okay. This is for the automated process. This is a different thing actually. So ఇది కాదు. Email approval center is different. Anyway, so let me cancel this and let me see what happens. So anyway, first ఒక సింపుల్ వేలో టెస్టింగ్ చేద్దాం. సో కరెంట్ యూజర్ ఈమెయిల్ అడ్రస్ అండ్ దెన్ ఐ విల్ సేవ్ దిస్ వన్. ఓకే, సో నాకు ఇక్కడ ఈమెయిల్ అలర్ట్ అనే యాక్షన్ యాడ్ అయిపోయింది నా రూల్కి. నౌ డన్, నా రూల్ ఈజ్ యాక్టివ్. సో నౌ ఇప్పుడు నేను చెక్ చేస్తా. ఇప్పుడు మళ్ళీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రెవెన్యూ సెట్టింగ్ ఇట్ బ్యాక్ టు 200, సేవ్, and now I will set it. Okay, rating change it to cold, and now I will set the rating to 2000. Okay, and now నాకు రేటింగ్ గాట్ చేంజ్ టు హాట్. నాకు ఈమెయిల్ కూడా సెండ్ అయి ఉండాలి. సో వన్ థింగ్ ఏంటంటే, ఒకవేళ ఈమెయిల్స్ రాలేదు అని అంటే ఇక్కడ మనకి ఈమెయిల్ డెలివరబిలిటీ అని ఒక సెట్టింగ్ ఉంటుంది అనమాట. ఆర్గ్లో సెటప్కి వెళ్ళి ఈమెయిల్ అని టైప్ చేస్తే మనకి యాక్చువల్లీ డెలివరబిలిటీ అని సెర్చ్ అని టైప్ చేయాలి. యా, ఈమెయిల్ డెలివరబిలిటీ. ఇక్కడ ఆల్ ఈమెయిల్ ఉంది. సో నాకు ఈమెయిల్ రావాలి. And just making sure that I have the same email address. Yeah, I have the same email address. Let me check the deliverability settings again. Let me also check the workflow rule is active and email alert, and recipient is account owner. Account owner is Mark Stevens, which is the same, and it's new customer email. Or maybe it went to spam. So not in spam. Okay. So yeah, for some reason this is not working. So let me check something. This is set to all email, which is the if in case ఒకవేళ ఈమెయిల్స్ వెళ్ళకపోతే మనం ఇది ఆల్ ఈమెయిల్ అని సెట్ చేసుకోవాలి. బట్ why did the email not go? Yeah, email log files, request an email log. So from it is showing in the Pacific time, that's okay. So I want to get all types of email alerts, inbound and outbound.
submit request. So it is creating an email log, like, and the reason why the email was not sent. Also I will check, let me edit this rule once again, and ఈసారి account owner తో పాటు I will also give the email address manually. Mail alert ఇక్కడ మాన్యువల్గా కూడా ఇస్తున్నా, and maybe the sales new customer. See, this should not be a problem. Okay, that's okay, and save. So let me try one more time. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ మన రెవెన్యూ 200 ఇస్తున్నా, సేవ్. Okay, and now yeah, rating changed to cold, so that record is not satisfying, went to not satisfying state. Now it is coming back to satisfying state. Rating changed to hot, and email things bad. Okay, your email log search was completed. Email log search, email log search, ఇక్కడ reload. So download a zip file. సో నాకు ఇది zip file వచ్చింది. సో ఇక్కడ CSV. Okay, let me do one thing. Let me open it using Sheets so that it's easy to read. Okay, and something okay, file. So we can see అంటే ఒకసారి ఈమెయిల్స్ ఎందుకు రాలని చూసుకోవచ్చు. సో okay, file, import. Okay, upload, browse, downloads, email log, open. Okay, insert new sheet, import. Okay, so ఇక్కడ చూస్తే యాక్చువల్లీ సారీ, యా ఇక్కడ మనకు ఆల్రెడీ ఈమెయిల్ వచ్చింది, ఇదే మన ఈమెయిల్. సో స్పామ్లోకి వచ్చింది. ఇదేంటంటే మనము ఆ ఎగ్జిస్టింగ్ మనం ఏదైతే సేల్స్, యా, సో సేల్స్, యా, వీ డోంట్ నీడ్ టు డూ ఆల్ దట్. సో యా, ఈ ఈ ఈ స్పామ్లో ఉన్న ఈ ఈమెయిలే మనం ఎక్స్పెక్టెడ్ ఈమెయిల్. ఏంటంటే మనం ఇక్కడ ఒక టెంప్లెట్ యూజ్ చేసినాం కాబట్టి ఆ టెంప్లెట్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్తో సబ్జెక్ట్ అండ్ ఈమెయిల్ వచ్చింది. ఇక్కడ మనం చూస్తే సబ్జెక్ట్ వెల్కమ్ టు జెన్వాట్ కమ్యూనిటీ అండ్ డియర్ కాంటాక్ట్ ఫస్ట్ నేమ్ అండ్ యూజర్ నేమ్ అండ్ ఆల్ దిస్. సో మనకి ఇదే అక్కడ వచ్చిందనమాట ఈమెయిల్లో. సో వెల్కమ్ టు జెన్వాట్ కమ్యూనిటీ. సో అందుకే మనకు 2 ఈమెయిల్స్ వచ్చినాయి. సో ఫస్ట్ ఈమెయిల్ మనం అబ్జర్వ్ చేస్తే ఓన్లీ 1 సెండర్, 2 సెండర్ ఉన్నారు. సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు 2 ఉంది, CC ఉంది. బికాజ్ మనము CCలో రెసిపియన్స్లో ఇది యాడ్ చేసినాం. ఈ పర్టికులర్ యా అడిషనల్ రెసిపియన్స్లో మనము మాన్యువల్గా ఈమెయిల్ అడ్రస్ ఇచ్చినాం కాబట్టి CC కూడా అయింది. సో ఇట్లా మనం ఈమెయిల్ అడ్రస్ అనేది కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో యా, దట్స్ ఇట్. అండ్ యా, దట్స్ ప్రెటీ మచ్. అండ్ ఇఫ్ ఐ గో బ్యాక్ టు ద వర్క్ ఫ్లో రూల్, యా, టాస్క్
ఈమెయిల్ అలర్ట్, ఫీల్డ్ అప్డేట్ అండ్ మనము నెక్స్ట్ థింగ్ అవుట్‌బౌండ్ మెసేజ్ క్రియేట్ చేసుకోవచ్చు గానీ, బట్ అది టెస్టింగ్ అంత ఈజీ కాదు. అండ్ ఆల్సో అది రియల్ టైమ్‌లో అంత ఎప్పుడు యూజ్ చెయ్యరు. నేను కూడా ఎప్పుడు యూజ్ చేయలేదు. సో, అది మనం స్కిప్ చేయొచ్చు. అండ్ యాహ్! దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. యాహ్! లెట్ మీ సీ ఇఫ్ దేర్ ఈస్ ఎనీథింగ్ ఎల్స్. యాహ్! ఓకే. యాహ్! వన్ థింగ్ టైమ్ డిపెండెంట్ యాక్షన్స్. సో, జస్ట్ టు గివ్ ఎ క్విక్ ఎగ్జాంపుల్. సో, మనకు ఒకవేళ రూల్ యాక్టివ్ ఉంటే మనం టైమ్ డిపెండెంట్ యాక్షన్స్ అనేది క్రియేట్ చేయలేము. సో, టైమ్ డిపెండెంట్ యాక్షన్ అంటే ఒకసారి ఫస్ట్ డీయాక్టివేట్ చేసుకొని మన దీనిపైన యాడెడ్ just one time trigger defined. Let me go back. Time trigger. Okay, so let me go back once again. Oh, okay, time trigger. Cancel. ఓకే. సో, ఇక్కడ మనం రూల్ ఎడిట్ చేస్తే యాక్షన్స్‌లో ఇక్కడ యాడ్ టైమ్ ట్రిగ్గర్ అని ఉంది. సో, టైమ్ ట్రిగ్గర్. సో, ఇదెప్పుడు అవ్వాలి అనంటే మనం ఇక్కడ టైమ్ ట్రిగ్గర్ సెట్ చేయొచ్చనమాట. సో, మన కండిషన్ సాటిస్ఫై అయిన సమ్ టైమ్ తర్వాత మనకిది అవ్వాలి. సో, లెట్స్ సే రూల్ ట్రిగ్గర్ డేట్‌కి బిఫోర్ ఆర్ ఆఫ్టర్, హవర్స్, ఆఫ్టర్ లెట్స్ సే 1 అవర్. సో, మన ఆర్ ఆఫ్టర్ 24 అవర్స్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన రూల్ ఇప్పుడు సాటిస్ఫై అయితే 24 అవర్స్ తర్వాత మనకి యాక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం ఇట్లా సెట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఫస్ట్ టైమ్ ట్రిగ్గర్ డిఫైన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ యాక్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. సో, ఇదే యాక్షన్ మనం పైన ఏదైతే యాక్షన్స్ ఉన్నాయో అవి ఇక్కడ ఇచ్చుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్రియేటింగ్ దిస్ టాస్క్ ఉంది కదా! సో, దాన్ని సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ యాక్షన్ చేసి ఆ టాస్క్‌ని నేను ఇక్కడ అసైన్ చేస్తా టైమ్ ట్రిగ్గర్ లాగా. సేవ్. సో, ఇక్కడి నుంచి ఆ టాస్క్‌ని రిమూవ్ చేసేస్తా. సో, నాకు టాస్క్ అనేది ఇమ్మీడియేట్‌గా ఎగ్జిక్యూట్ అవ్వద్దు. టాస్క్ క్రియేటింగ్ అనేది ఇమ్మీడియేట్ యాక్షన్స్‌లో ఉండొద్దు. బట్ అది టైమ్ డిపెండెంట్. ఆఫ్టర్ 24 అవర్స్ రూల్ ఫైర్ అయిన 24 అవర్స్ తర్వాత నాకు ఆ టాస్క్ క్రియేట్ అవ్వాలి. సో, ఇట్లా మనం ఇది ఇచ్చుకోవచ్చనమాట. సో, సింపుల్ లైక్ ఇందాక ఎట్లయితే టాస్క్ ఇమ్మీడియేట్‌గా క్రియేట్ అయిందో, ఇప్పుడు ఏమైతదంటే 24 అవర్స్ తర్వాత మనకి అది క్రియేట్ అవుతది. బట్ ఈలోపు ఒకవేళ మనకి రికార్డ్ అదే స్టేట్‌లో లేకపోతే మాత్రం మనకది క్రియేట్ అవ్వదు. సో, జస్ట్ ఐ థింక్ వి కెన్ క్విక్‌లీ ట్రై థట్. సో, ఇప్పుడు నేను ఈ వర్క్ ఫ్లోకి ఈ యాక్షన్స్ అన్ని సెట్ చేసిన. ఇప్పుడు మళ్ళీ యాక్టివేట్ చేస్తున్నా. చేసిన తర్వాత మళ్ళీ మన రికార్డ్‌కొచ్చి రికార్డ్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నాట్ సాటిస్ఫైయింగ్ చేస్తా. సో, రెవెన్యూ సెట్ టు 200 సేవ్. నౌ సెట్టింగ్ ఇట్ బ్యాక్ టు 2000 సేవ్. సో, ఇప్పుడు రేటింగ్ గాట్ చేంజ్డ్ టు హాట్. మనకి ఇక్కడ టాస్క్స్ అనేది ఇప్పుడే ఇమ్మీడియేట్‌లీ క్రియేట్ అవ్వొద్దు యాక్చువల్లీ. బికాజ్ యాహ్! ఇవన్నీ మన పాత రికార్డ్స్ నాట్ ద న్యూ రికార్డ్స్. సో, ఇప్పుడు ఒకసారి నేను ఇక్కడికొచ్చి టైమ్ బేస్డ్ ఆటోమేషన్స్ వర్క్ ఫ్లో రూల్ కంటైన్స్ rating search no records to display, that is fine. Probably this will be queued somewhere actually. So let's say
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టాస్క్స్ అని డిలీట్ చేసేస్తాను సో దట్ సో నా టాస్క్ అని కంప్లీటెడ్ ఉన్నాయి బట్ ద న్యూ టాస్క్ విల్ బి క్రియేటెడ్ ఆఫ్టర్ 20 after like yeah I mean after this thing. If I go to the maybe account workflow test 1, or can I delete these tasks so that I can see what is happening? So delete. ఇవన్నీ మన ప్రీవియస్ మనకి రికార్డ్ సాటిస్ఫై అయినప్పుడు క్రియేట్ అయిన టాస్క్స్ ఇవన్నీ. So is there a way I can see this immediately? Edit, cancel, actions, edit. ఇక్కడ ఓకే యా బట్ దిస్ ఈజ్ ద జనరల్ అండర్స్టాండింగ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒకవేళ ఇప్పుడు నేను అంటే నెక్స్ట్ అప్ టు 24 hours వరకు ఈ రికార్డ్ స్టిల్ సాటిస్ఫైయింగ్ స్టేట్లో ఉంటే ద టాస్క్ విల్ గెట్ క్రియేటెడ్. ఇఫ్ నాట్ it will not, I think so. Let me confirm. So deactivate the rule, edit actions, ఇక్కడికి వచ్చి time trigger, 1 second. So this is inactive. ఇక్కడికి వచ్చి నేను remove this action. So I'm just trying to see how I can change the trigger. Edit. Okay, yeah, but yeah, that's the idea. So like generally generally ఏంటంటే మనకి ఒకవేళ రికార్డ్స్ షుడ్ స్టిల్ సాటిస్ఫై, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ క్రియేట్ టేక్ ద యాక్షన్ అనమాట. దట్ ఈస్ వన్ థింగ్. టైం డిపెండెంట్ యాక్షన్స్ అనేది అట్లా వర్క్ అవుతుంది. బట్ మనం టెస్ట్ చేయాలంటే మళ్ళీ 1 hour 24 hours ఆర్ 1 hour అట్లీస్ట్ వెయిట్ చేయాలి. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ దీస్ ఆర్ ఆల్ కవర్డ్. దిస్ ఈజ్ నాట్ needed, we can skip this one. And one last point ఏంటంటే like I mentioned at the beginning of the video, Salesforce is stopping the support అంటే December 31st 2025 నుంచి Salesforce will no longer support workflow rules and process builder. అండ్ అంటే దీని అర్థం ఏంటంటే మనకు ఒకవేళ ఆర్గ్లో ఆల్రెడీ ఉంటే దే విల్ కంటిన్యూ టు వర్క్. బట్ ఎటువంటి బగ్స్ ఏమైనా ఉన్నా లైక్ ఏమైనా ఇష్యూస్ ఉంటే సేల్స్ఫోర్స్ కస్టమర్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయరు వాళ్ళు. సో అదొక పాయింట్ టు నోట్ రిలేటెడ్ టు వర్క్ ఫ్లో రూల్స్ అండ్ ప్రాసెస్ బిల్డర్. బట్ ఇన్ జనరల్ డే టు డే కంపెనీస్లో ప్రతి ఒక్కరు గోయింగ్ ఫార్వర్డ్ ఎవ్రీబడి ఒక కొత్త ఆటోమేషన్ క్రియేట్ చేయాలంటే ఫ్లోలో క్రియేట్ చేస్తున్నారు. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ జస్ట్ బిఫోర్ ఐ క్లోజ్ దిస్ థింగ్ ఐ వాంట్ టు షో వన్ మోర్ థింగ్. సో ఇక్కడ మనము ఈ ఈమెయిల్ టెంప్లెట్ని ఎడిట్ చేసుకొని ఇక్కడ మనం సబ్జెక్ట్ కంటెంట్స్ మార్చుకొని ఈమెయిల్ సెండ్ చేసుకోవచ్చు. సో దట్ మనకి ఈమెయిల్ సెండ్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఒకవేళ మన సిస్టంలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వర్క్ ఫ్లో రూల్స్, ప్రాసెస్ బిల్డర్ ఇవన్నీ ఉంటే మనం ఫ్లోకి మైగ్రేట్ చేయాలి అని అంటే మనం సెటప్లో మైగ్రేట్ టు ఫ్లో అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం ఫ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. కన్వర్ట్ చేసి టెస్టింగ్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్గా మనకు అదొక ఫ్లోని క్రియేట్ చేస్తుంది. తర్వాత మనం ఆ ఫ్లోని వెరిఫై చేసి యాక్టివేట్ చేసుకోవాలి. సో దట్ మనం వీ కెన్ మైగ్రేట్ ఫ్రమ్ ద వర్క్ ఫ్లో రూల్స్ టు ఫ్లోస్.
So yeah, that's it for this video. I know it's a long video, but I wanted to cover all the workflow rule concepts in one video. Please do comment if you have any questions or if you have any feedback, and please like the video if you like the explanation, and please share it with your friends who might be learning Salesforce, and if you think this content is useful for them. And please subscribe to the channel if you want to get more relevant Salesforce content. Thank you for watching this video. See you in another one.